శ్రీ గురుభ్యో నమః. మన దేశంలో అనేక ప్రాచీనమైన ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని శాస్త్రీయతకు అందని మిస్టరీలతో శాస్త్రవేత్తలకు సవాలు విసురుతున్నాయి. అలాంటి వాటిల్లో ఒక అద్భుతమైన శివాలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. లోపల వణికించే చలి, బయట మండించే ఎండ. భారతదేశంలో తూర్పు ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలలో ఒరిస్సా ఒకటి. ఈ రాష్ట్రంలో కుంహద పర్వతం మీద ఉన్న శివాలయం ఎంతో ప్రత్యేకమైంది. ఈ పర్వతం మీద శివపార్వతుల ఆలయం ఉంది. ఆలయం వెలుపల విపరీతమైన వేడి ఉండగా గర్భాలయంలో మాత్రం చల్లగా ఉంటుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆలయం బయట వేడి పెరిగే కొద్దీ గుడి లోపల ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చి నిజం. ఆది దంపతులైన శివపార్వతుల ఆలయాలు ఎక్కువగా కొండ కోణంలో ఉంటాయి. ఇలాంటి ఆలయాల వెనక అనేక పురాణ గాథలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కొన్ని ఆలయాలలో సైన్స్ కూడా ఛేదించలేని రహస్యాలను గురించి వింటుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఒరిస్సాలోని కుంహద పర్వతం మీద వెలసి ఉన్న శ్రీ శివపార్వతుల ఆలయం అనేక మిస్టరీలకు నిలయంగా ఉంది. కుంహద పర్వతం విపరీతమైన వేడిగా ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా శివాలయంలో గర్భాలయంలో ఎముకలు కొరికే చలి ఉంటుంది. ఇంకా బయట వేడి పెరిగే కొద్దీ లోపల చలి మరింత తీవ్రమవుతూ ఉంటుంది. ఈ భిన్న వాతావరణాలు ఒకే చోట ఉండడానికి కారణం ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. మంచు కొండపై నివసించే శివయ్యకు అనుకూలంగా గర్భాలయంలో ఇలాంటి వాతావరణం ఉంటుందని భక్తుల కథనం. ఈ మిస్టరీ ఛేదించడానికి ఎంత ప్రయత్నించినా అంతు చిక్కలేదు. అయితే శివపార్వతులను దర్శించుకుంటే అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని విశ్వాసం. అందుకే ఒరిస్సా రాష్ట్ర ప్రజలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఆలయాన్ని దర్శించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. నిత్యం భక్తుల రద్దీతో సందడిగా ఉండే ఈ మిస్టరీ ఆలయాన్ని ఒక్కసారి దర్శించిన జీవితకాలపు అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ఓం నమః శివాయ. స్వస్తి. శుభమస్తు.